ఫిబ్రవరి 29 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కంపెనీకు కష్టాలు పెరిగాయి. దీని నుంచి బయటపడి తన కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆమె అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. సమస్యాత్మక పేటీఎం నుండి వ్యాపారులు, వినియోగదారులను సురక్షితంగా ఖాళీ చేయగలిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే వారం దేశంలోనే హైవే అథారిటీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NCPIతో సమావేశం నిర్వహిస్తుందని ఒక నివేదిక పేర్కొంది. ఫాస్టాగ్ సేవను నిర్వహించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే ఇతర వాటాదారుల మధ్య యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అవస్థను పర్యవేక్షించే NPCI ఈ సమాచారాన్ని అందించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఖాతాల కోసం వర్చువల్ పేమెంట్ అడ్రస్ అలాగే PPBLకి లింక్ చేయబడిన మర్చెంట్ క్విక్ రెస్పాన్స్ కోడ్లను బ్యాంకింగ్ భాగస్వాములు ఇతర ఖాతాలకు బదిలీ చేయాల్సి ఉంటుందని పేటీఎం గత వారం తెలిపింది. ఇది కాకుండా PPBL ద్వారా జారీ చేయబడిన ఫాస్టాగ్ వాలెట్లను కూడా ఇతర బ్యాంకులకి బదిలీ చేయాల్సి ఉంటుంది. మార్చి 11, 2022 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లను జోడించకుండా నిషేధించబడింది. పేటీఎం ఈ-కామర్స్ దాని పేరును పై ప్లాట్ఫామ్లుగా మార్చింది. అలాగే ఆన్లైన్ రీటైల్ వ్యాపారంలో తన వాటాను పెంచుకోవడానికి బిట్జిల్లాను కొనుగోలు చేసింది. బిట్జిల్లా ONDCలో విక్రేతల ప్లాట్ఫామ్. కంపెనీ 3 నెలల క్రితం పేరు మార్చడానికి దరఖాస్తు చేస్తుంది. ఫిబ్రవరి 8న రిజిస్ట్రీ ఆఫ్ కంపెనీస్ నుంచి అనుమతి లభించింది. ఫిబ్రవరి 8 నాటి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటిఫికేషన్ ప్రకారం ఈ సర్టిఫికేట్ తేదీ నుండి కంపెనీ పేరు పేటీఎం ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి పై ప్లాట్ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చబడింది.